ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. అందరికీ నమస్కారం. భోజనము, దాని యొక్క విశిష్టత, సైంటిఫిక్గా చెప్పేటువంటి విధానాలు అనేవి కొనున్న మనకి శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి భోజన నియమాలు కొన్ని ఉన్నాయి. నియమాలు, నిష్టలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము భోజనాన్ని భగవంతుని స్వరూపంగా భావించాలి. అంటే వెంటనే కొంటె ప్రశ్నగా, కొంటె కామెంట్, అంటే భగవంతుని తింటున్నాము మనము అనేటువంటి కామెంట్ చేయకండి. భగవత్ స్వరూపంగా భావించి నీ లోపలికి వెళ్తున్నది నీ దేహమే దేవాలయం. ఆ దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు, జఠరాగ్ని రూపంలో, అలాగే గుండె రూపంలో ఉన్నాడు. కాబట్టి వారికి నివేదన పెడుతున్నటువంటి భావనతో ఆ అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని అన్నంలో మనం భావించి వారిని లోపలికి పంపించి వారికి బలాన్ని చేకూర్చాలని నివేదన కలిగించాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేసే ప్రయత్నాన్ని చేయకూడదు. భోజనము ఏ పదార్థాలలో చేయాలి, అసలు ఏ పాత్రలో చేయాలి అంటే, నిజం చెప్పాలంటే అల్లం వెల్లుల్లి అనేది ఎప్పటికైనా పైశాచిక తత్వాన్ని కలిగిస్తుంది. అది ఎప్పుడు మంచిది కాదు, తినకూడదు. మళ్ళీ వెంటనే ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అన్నటువంటి కామెంట్ వెంటనే పెట్టకండి. ఇవి అమేచ్ఛ పదార్థములు. అవి తినడం వల్ల బుద్ధిహీనత కలుగుతుంది. చొలవ చేయవచ్చు, కానీ బుద్ధిహీనత, జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి అనేది తినకూడదు, ఇది గ్యారెంటీ. రెండవది, ఏ పాత్రలో భోజనం చేయాలి అంటే, నీకు వీలైతే బంగారు పాత్రలో భోజనం చేయి. అబ్బో సాధ్యమంటే సాధ్యమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు వెండి పాత్రలో భోజనం చేయండి. లేదు మోదుగ ఆకులో కానీ తామర ఆకులో కానీ భోజనం చేయాలి. ఇక పాత్రల విషయానికి వస్తే మీరు కంచు పాత్రలో కూడా భోజనం చేయొచ్చు. అంటే కంచు పాత్ర ఉంటుంది, కంచు పాత్రలో కూడా మనం భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యము, తిన్న పదార్థము జీర్ణము, తిన్న పదార్థం పచనమైన తర్వాత బుద్ధి చైతన్యాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ పాత్రల్లో మనం భోజనం చేయాలి. మోదుగాకులో తిని ఇటువంటి బంగారపు, వెండి, తామర, మోదుగాకు తింటే అతిరాత్రయాగం చేసిన ఫలితం కలుగుతుంది. అతిరాత్రయాగం. మరి ఇవి చేయడం వల్ల వచ్చేటువంటి పుణ్య ఫలితాలు ఉంటాయిగా, మనం చెయ్యం. ప్లేట్లో పెట్టుకొని, ఒళ్ళో పెట్టుకొని, కుర్చీలో కూర్చొని, మంచం మీద కూర్చొని తినకూడదు. దరిద్రము, అది మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్ని నియమాలు ఉన్నాయి, నిష్టలు కూడా ఉన్నాయి. మనము ఒక ముద్దను కలుపుకుంటున్నప్పుడు సగం ముద్ద తిని మళ్ళీ సగం ముద్ద కింద పెట్టి తినకూడదు. ఒక ముద్ద తిన్నామంటే ఆ ముద్దను పూర్తిగా తినాలి. అలాగే నీళ్లు తాగేటప్పుడు కూడా మనము ఒక చెంబులో నీళ్లు ఒక గ్లాసు పెట్టుకోవాలి. చెంబులోంచి కాసిన నీళ్లు ఆ గ్లాసులో కొంపుకొని గుట్టుక వేయాలి, అంతవరకు. రెండవది, అన్నం తింటున్నప్పుడు నీళ్లు గొంతు తడి ఆరడం కోసం మాత్రమే తాగాలి తప్ప ఈ గ్లాసు నీళ్లు తాగకూడదు. భోజనానికి అరగంట ముందు నుంచి భోజనం తర్వాత అరగంట వరకు మనము నీళ్లు తాగకపోతే తిన్న పదార్థం అద్భుతమైనటువంటి పచనాన్ని కలిగిస్తుంది, అరిగిపోతుంది. అది మంచి శరీరానికి అనుకూలవంతమైనటువంటి శక్తిని కలిగిస్తుంది. గొంతు అడారిపోతున్నా ఎక్కిళ్ళు పడతాయి, పర్వాలేదు. వాళ్ళు ఆ గ్లాసులో నీళ్లు పోసుకొని గ్లాసుతో నీళ్లు మొత్తం తాగేసేయాలి. అంటే కాసిన నీళ్లు సగం నీళ్ళు ఉంచి మళ్ళీ సగం పెట్టి, సగం నీళ్లు సగం పెట్టి తాగకూడదు. అది మంచిది కాదు, అది ప్రమాదము. విషయానికి ఇవన్నీ సాధ్యమయ్యే నియమాలే కదా. ఇది మూఢనమ్మకం అనుకుంటే మీ కర్మ, కానీ నియమం సాధ్యమవుతుందిగా. దీనివల్ల నీకు కానీ పక్కోడికి ప్రమాదం లేదుగా. ఈ నియమనిష్టలు పాటించే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. అలాగే ఇక మనం చాలామంది ఈ అరటి పళ్ళు కానీ, జామ పళ్ళు కానీ, యాపిల్ పళ్ళు కానీ సగం కొరికి, అంటే తీసి సగం కొరికి తింటూ ఉంటారు. అలా తినకూడదు. ఏ పదార్థమైనా సరే నువ్వు నోటితో కొరికింది ఎంగిలి అవుతుంది. అది దాని ఏమిటంటే అంటూ ఎంగిలి అంటారు దాన్ని. అది తినకూడదు. అంటే ఆ అరటి పండుని ముక్కగా తీసుకొని నోట్లో వేసుకోవాలి, మళ్ళీ ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకోవాలి. ఎలా తింటే ఏమిటి అనే విషయంలో మనం తిన్న తర్వాత లాలాజలము స్రవించి ఆ పదార్థమే పడి లాలాజలం కోసం ఇంకొక బ్యాక్టీరియా అంటుకొని కడుపులో పోయిన తర్వాత అది మనకి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అదే చేత్తో తీసుకొని తింటున్నప్పుడు లాలాజల స్రవాలు, ద్రవాలు అంటుకోవు, కాబట్టి వేరే బ్యాక్టీరియా అంటుకునే అవకాశం లేదు. అలాగే మనము అరటిపళ్ళు తిన్న తర్వాత మనం తప్పకుండా తొక్కని జాగ్రత్త పక్క వేసినట్టుగానే మనటువంటి మలినాన్ని, అది ఈ అరటిపళ్ళు లోపలిపోయిన పదార్థము మలినాన్ని ఒక పక్కకు నెట్టేస్తుంది. కాబట్టి ఒక చేత్తో మాత్రం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే మనము యాపిల్ పండు కానీ, జామకాయ లాంటివి కానీ, ఇతరత్ర దుంపలు కానీ ఏవైనా సరే మనం కొరికి తినకూడదు. ముక్కలుగా చేసుకొని ఒక చేత్తో తినే ప్రయత్నం చేయాలి. అది పంటికి సమస్య, అలాగే మన యొక్క చిగుళ్లకు సమస్య. తర్వాత మనకి అది ఒక రకమైనటువంటి అమేచ్ఛము, అంటే తిన్నట్టుగా, అంటే తినకూడని పదార్థం తిన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అటువంటి పదార్థాలు తినకూడదు. అంటే మనం పండుని నేరుగా పంటితో కొరికి తినకుండా ముక్కలుగా చేసి
దాన్ని ఒక్కొక్క ముక్కగా తినే ప్రయత్నం చేయాలి. ఇది మనకు చేయవలసిన పని అనుకూలంగా ఉంటుంది. నలుగులో ఉన్నాం, మనం బంతిలో కూర్చున్నాం, భోజనం చేస్తున్నాం. బంతిలోకి భోజనం చేస్తున్నప్పుడు మన రెండు పక్కల వాళ్ళు, ఆ లైన్ వాళ్ళు లేవకుండా మనం లేచి మధ్యలోంచి వెళ్ళిపోకూడదు. ఆ బంతి పూర్తయిన తర్వాతనే మనం లేవాలి. కాబట్టి నిదానంగా అందరితో పాటు కలిసి భోజనం చేసి అందరితో పాటే లేవాలి. అదొక విషయం, నియమం ఇది. అలాగే మనకి ఎక్కడైనా మనం ఏదైనా తీపి పదార్థాలు, మధుర పదార్థాలు తింటున్నప్పుడు మన పక్కన ఎవడైనా ఉంటే వాడికి పెట్టకుండా తింటే ఇది విషతుల్యము. కాబట్టి తప్పకుండా అవతలి వ్యక్తికి మన మధుర పదార్థాన్ని పెట్టాలి. అలాగే మన దగ్గర 10 మంది ఎదురుగున్నప్పుడు మనం ఒక్కళ్ళమే ఆ మధుర పదార్థం తినకూడదు. ఆ మధుర పదార్థాన్ని తలా ఇంత పెట్టే ప్రయత్నం చేయాలి. నువ్వు ఒక్కడివే తినాలనుకున్నప్పుడు, కొద్దిగా ఉన్నప్పుడు దాన్ని ప్యాక్ చేసుకొని దాచుకొని నువ్వు పక్కగా ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని తినే ప్రయత్నం చేయాలి అన్న విషయాన్ని గుర్తించండి. ఇవి భోజన సంబంధమైనటువంటి నియమ నిష్టలు. ఇది పాటిస్తే ఆరోగ్యం, అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం, ధనధాన్య వృద్ధి కూడా ఉంటుంది. ధనధాన్య వృద్ధి ఎలా వస్తుందండి అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడు ఏ పని చేసినా సులువుగా పూర్తి చేసుకోగలుగుతాడు. ఆ పనిలో ప్రయోజనాన్ని పొందుకుంటాడు. ప్రయోజనం వల్ల ధనము, ఆనందాన్ని పొందుకుంటాడు. ఇది భోజన నియమ నిష్టలు. ఇవి తప్పకుండా పాటించండి. అనుకూలమైన శుభయోగం పొందుకోండి. అలాగే తప్పకుండా మీరు నేల మీద కూర్చొని కింద ఆకులు పెట్టుకొని, అంటే మోదుగాకు అనేది ఆకు వేసుకొని దాంట్లో వంగి తినడం వల్ల సంపూర్ణమైనటువంటి దేహ ఆరోగ్యము, ఐశ్వర్యం ఉంటుంది. ఇక్కడ అలా చేయండి. ఇటువంటి మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.